అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ బాలబాలికలకు మత్తుకు అలవాటు పడుతున్నారు, మత్తులో జోగుతున్నారు. వారి తల్లిదండ్రులకి ఆవేదన కలిగించే సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇది హాట్ టాపిక్గా మారింది. మైనర్ బాలబాలికలు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అన్ని రకాల అలవాట్లకి బానిసలుగా మారినటువంటి పరిస్థితి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఉన్నారు నాగేశ్వర్ గాలిపల్లి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది ప్రస్తుతం? ఎందుకంటే గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాలకి బానిసలుగా మారుతున్నారు. ఏది మంచి ఏది చెడు అని తెలియనటువంటి బాల్యం నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి. ముందుగా ఆర్టీవీకి నమస్కారాలు. మీరు చెప్పిన విధంగానే ఈ యొక్క మైనర్ పిల్లలకి ఈ యొక్క మత్తు పదార్థాల యొక్క బారిన పడుతూ ఉన్నారు. అది చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయము. ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి 17 to 23 years ఏజ్ గ్రూప్ పిల్లలు కూడా ఈ బారిన పడ్డారు. దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క దీనిని కెనాబీ అంటాము, ఇంకో దాంట్లో వీడ్ అంటాము, అంటే గంజాయిని. దీనిని వివిధ రకాలుగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు షార్ట్స్ అంటారంట, ఆవిరి పట్టి ఒక బాటిల్లో దాన్ని వేసి హీట్ చేసి దాని నుంచి వచ్చినటువంటి వేపర్ని తీసుకుంటారు. తర్వాత హుక్కా లాగా కూడా తీసుకుంటారు. నెక్స్ట్ స్మోకింగ్ లాగా. ఇలాంటి 3-4 విధాలుగా వాళ్ళు ఈ యొక్క గాంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. ఎందుకంటే దీంట్లోకి ఒకసారి వెళ్ళిన తర్వాత బయటికి రావడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. సో పిల్లల తల్లిదండ్రులకు మేము కోరుకునేది ఏంటంటే, మీ పిల్లల యొక్క అలవాట్లు, అభిరుచులు, వారి స్నేహితులు, వారి యొక్క పరిసరాలు, వారి యొక్క ప్రభావాలు మీరు ఎప్పటికప్పుడు వాటిపైన దృష్టి సారించాలి. మాకెందుకులే, వాళ్ళు ఏం చేస్తుంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి చూసుకుందాం అనేటటువంటి తత్వం నుంచి మనము ప్రతిరోజు వాళ్ళను మానిటరింగ్ చేయాలి. ఒకటి చెప్పండి, మీరు ఆ పిల్లలు ఎవరైతే బానిసలుగా మారుతారో ఈ మత్తు పదార్థాలకి, వాళ్ళలో శారీరకంగా మానసికంగా ప్రవర్తనలో తేడా ఉంటుందా? శారీరకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయా? చాలా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మానసికంగా వాళ్ళకు డెల్యూజన్ స్టేజ్కి వెళ్ళిపోతారు, హాల్యూసినేషన్స్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళు డెలీరియం అంటే వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవడము, తర్వాత అరవడము, స్కిజోఫ్రేనియా లాంటి పరిస్థితులు వస్తాయి. తర్వాత అన్కాన్షియస్కి వెళ్ళిపోతుంటారు. కండరాల బలహీనత, నరాల బలహీనత, మెదడు మొద్దుబారిపోవడము, తర్వాత క్రేవింగ్ అనే ఒక పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఒకసారి బ్రెయిన్ క్రేవ్ అయిందంటే మళ్ళీ వాళ్ళకు అదే మత్తు పదార్థం కావాలని వాళ్ళు దానికోసం వెతుకులాడుతూ ఉంటారు. ఆ వెతకడంలో చాలామంది యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు మేము సూచించేది ఏంటంటే, ఇది ఆరోగ్యపరంగానే కాకుండా మీ భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తుంది. ముఖ్యంగా మీకు భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే చాలా కెరీర్ దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మీరు దీని బారిన పడకండి. ఇది మంచిది కాదు. ఒకటి చెప్పండి, కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా, అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే గుర్తించి వాళ్ళ మీద కేర్ తీసుకుంటారో, గుర్తించి కేర్ తీసుకున్న తర్వాత కౌన్సిలింగ్కి తీసుకొస్తే, కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వాళ్ళు మళ్ళీ పూర్వపు విద్యార్థిలాగానే కొనసాగించవచ్చు ఆ జీవితాన్ని, వాళ్ళు ఆ స్టేజ్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పకుండా ఉందండి. కౌన్సిలింగ్ చాలా పనిచేస్తుంది. దీంట్లో బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాము. వారికి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితిని గమనిస్తూ వారికి కావలసినటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ని వాళ్ళకు చూపెట్టుకుంటూ, ఇంతకుముందు బిఫోర్ ఇలా ఉన్నారు మీరు, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఫ్యూచర్లో ఇలా ఉంటారు. సో ఒకవేళ మీరు దీని మత్తు బారిన పడితే జరగబోయే పరిణామాలు, ముఖ్యంగా దుష్పరిణామాలు ఎలా ఉంటే వారికి తప్పకుండా మేము ఆ కౌన్సిలింగ్లో చెప్పుకుంటూ, ఆరోగ్యం పైన ముఖ్యంగా తీవ్ర ప్రభావం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు దెబ్బతింటూ ఉన్నాయి వారికి. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు భావి భారత పౌరులని మనము ప్రతిరోజు మన జనగణమనలో ప్రతిరోజు నినదిస్తుంటాము. అలాంటి భావి భారత పౌరులు మొత్తం నిశ్చేష్టులై ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం మీద తల్లిదండ్రులు బీ కేర్ఫుల్, టేక్
కేర్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వారి శారీరకంగా మానసికంగా ఏమైనా మార్పులు వచ్చాయా, గర్ల్ చైల్డ్ అయినా బాయ్ చైల్డ్ అయినా ఎవరైనా సరే వారి మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే చేతి దాటితే చేసేదేమీ లేదు. కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా కొంత మెరుగైనటువంటి చికిత్స అందిస్తే మళ్ళీ పూర్వంలాగా మారొచ్చు. కానీ సిండ్రోమ్ అది నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. అనేక రకాల మత్తుకు బానిసై వారు ఏం చేస్తున్నారో వారు తెలియని దుస్థితికి వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి వాదాన్ని మనం అలవర్చుకుంటే మంచిది. ఇట్లాంటి బానిసలుగా ఇట్లాంటి మత్తుకి మాదక ద్రవ్యాలకి బానిసలుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.